హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, అంజలి హైదరాబాద్ మహానగరంలో ఒక ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఆమె దినచర్య రాత్రి 10 గంటల వరకు ఉరుకులు పరుగులతోనే సాగుతుంది. మోడ్రన్ దుస్తులు, చేతిలో ల్యాప్టాప్, చెవికి బ్లూటూత్, ఇంగ్లీష్లోనే ఎక్కువ సంభాషణలు. ఇది అంజలి ప్రపంచం. వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్తో పబ్స్, లాంగ్ డ్రైవ్స్, షాపింగ్ మాల్స్. ఆమెకు స్వతంత్రంగా బతకడం అంటే ఇష్టం. తన జీవితాన్ని తనే డిజైన్ చేసుకున్నానని ఆమె గర్వం. కానీ అంజలికి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైంది, ప్రాణమైంది ఒక్కటే. తన తండ్రి రామచంద్రరావు తల్లి లేని పిల్ల కావటంతో రామచంద్రరావు అంజలిని అల్లారు ముద్దుగా పెంచాడు. తను ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చాడు. కూతురి చదువు, కెరీర్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అందుకే అంజలికి నాన్న అంటే ఒక తండ్రి మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడా. రామచంద్రరావు ఇప్పుడు సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ ఆయన మూలాలు గోదావరి జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నాయి. ఆయన పట్నం వచ్చి ఇంతటి వాడు కావడానికి కారణం ఆయన ప్రాణ స్నేహితుడు నారాయణ. నారాయణ పల్లెటూరులోనే ఉంటూ వ్యవసాయం చేసుకునే ఒక సామాన్య రైతు. కానీ రామచంద్రరావు వ్యాపారం మొదట్లో నష్టపోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చినప్పుడు తన పొలం కుదుటపెట్టి మరీ డబ్బులిచ్చి ఆదుకున్నాడు నారాయణ. అంతేకాదు, ఒకసారి ఊర్లో వరదలు వచ్చినప్పుడు రామచంద్రరావు ప్రాణాలు కాపాడి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ విషయాలు రామచంద్రరావు ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ కాలక్రమంలో ఇద్దరు బిజీ అవ్వటం వల్ల రాకపోకలు తగ్గాయి. ఒకరోజు ఉదయం రామచంద్రరావుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఆయన జీవితాన్ని, తన కూతురి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆయన ఊహించలేదు. ఆ రోజు సాయంత్రం అంజలి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. హాల్లో సోఫాలో తల పట్టుకుని కూర్చున్నారు రామచంద్రరావు. ఆయన కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నాన్న, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? హెల్త్ ఏమైనా బాగులేదా? ఆందోళనగా అడిగింది అంజలి. రామచంద్రరావు కూతురి చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ అంజలి, నా స్నేహితుడు నారాయణ క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు ఆశలు వదిలేశారు. ఇంకో 2 రోజుల్లో ప్రాణాలు పోతాయన్నారు. అయ్యో నాన్న, ఐఎమ్ సో సారీ. మనం ఇప్పుడే వెళ్ళి ఆయన చూద్దాం, బెస్ట్ హాస్పిటల్కి మారుద్దాం అంది అంజలి తండ్రిని ఓదారుస్తూ. ఇవన్నీ ఇక లాభం లేదు తల్లి. కానీ అతను చనిపోయే ముందు నన్ను ఒక కోరిక కోరాడు. నేను కాదనలేకపోయాను. మాట ఇచ్చేశాను. గొంతు వణుకుతూ ఉండగా చెప్పారు రామచంద్రరావు. ఏమిటి నాన్న ఆ మాట? డబ్బు సాయమా? ఇంకేమైనా కావాలా? మీరు ఏ మాట ఇచ్చినా మనం నెరవేరుద్దాం ధైర్యంగా చెప్పింది అంజలి. నారాయణ కొడుకు సూర్య. వాడికి తల్లి కూడలేదు. తను చనిపోతే వాడు ఒంటరివాడైపోతాడు. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, వాణ్ణి నా అల్లుడుగా చేసుకుంటానని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా స్నేహితుడికి మాట ఇచ్చాను అంజలి అంటే బోర్న విలపించాడు రామచంద్రరావు. అంజలికి ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపించింది. చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. నాన్న, మీరేం మాట్లాడుకున్నారు? మీకు అర్థమవుతుందా? నేనెక్కడా? ఆ పల్లెటూరు ఎక్కడా? నేను అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని కళ్ళు కంటున్నాను. నాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది. ఒక పల్లెటూరు వాణ్ణి, వ్యవసాయం చేసుకునేవాణ్ణి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నాన్న? నా అభిప్రాయం అడగకుండా మీరు ఎలా మాట ఇస్తారు? కోపంతో బాధతో అరిచింది అంజలి. తప్పదమ్మా. నా ప్రాణం నిలబెట్టిన దేవుడు నారాయణ. వాడు ఆఖరి క్షణంలో నా చెయ్యి పట్టుకుని అడిగితే నేను కాదనలేకపోయాను. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నా పరువు, నా ప్రాణం నీ చేతుల్లోనే ఉన్నాయి అంటూ చేతులు జోడించాడు తండ్రి. అంజలికి ఏం చాలో పాలుపోలేదు. కన్న తండ్రి తన ముందు చేతులు జోడించటం ఆమె తట్టుకోలేకపోయింది. కోపంతో గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తన కెరియర్, తన స్నేహితులు, తన మోడర్న్ లైఫ్ అన్ని కళ్ళ ముందు కదిలాయి. ఉదయం లేచి చూసేసరికి రామచంద్రరావుకి బీపీ పెరిగిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్లు ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఇలాగే ఉంటే
హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. నాన్న పరిస్థితి చూసి అంజలి గుండె కరిగిపోయింది. తన పంతం కంటే నాన్న ప్రాణం ముఖ్యమనుకుంది. కన్నీళ్లను దిగమింగుకుంది. తండ్రి బెడ్ దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకుంది. మీరు కంగారు పడకండి నాన్న, మీరెవరికి మాట ఇచ్చారు? వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. మీ మాట కోసం, మీ ప్రాణం కోసం, నా ఇష్టాలను చంపుకోవడానికి నేను సిద్ధం. అక్కడ పల్లెటూరులో సూర్య 6 అడుగుల అజానుబాహుడు. వ్యవసాయం అంటే ప్రాణం. నిజానికి సూర్య కూడా చదువుకున్నవాడే. అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. సిటీలో జాబ్స్ వచ్చినా వద్దనుకొని తన తండ్రికి తోడుగా ఉంటూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఊరి జనాలకు ఆదర్శంగా నిలిచాడు. అతనికి సిటీ కల్చర్ అంటే పడదు. మోడ్రన్ అమ్మాయిల ఆలోచన విధానం తనకి సెట్ అవ్వదు అని నమ్మే రకం. కాని తండ్రి చివరి కోరిక మేరకు తను కూడా అయిష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. నాన్నగారు మాట ఇచ్చారు కాబట్టి చేసుకున్నాను. కానీ ఆ సిటీ అమ్మాయితో నేను ఎలా వేగాలి అన్న భయం సూర్యలో కూడా ఉంది. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టం లేకుండానే కేవలం తెద్దల కోసం పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. పెళ్లికి పెద్దగా హడావిడి జరగలేదు. నారాయణ చనిపోయిన కొన్నేళ్లకే సిటీలో ఒక గుళ్ళో చాలా సింపుల్గా వివాహం జరిగింది. పెళ్లి మండపంలో అంజలి సూర్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సూర్య తెల్లటి పంచకట్లో అచ్చమైన పల్లెటూరు వాళ్ళ ఉన్నాడు. అంజలి పట్టుచీరలో ఉన్న ఆమె కళ్ళల్లో పెళ్లి కల లేదు. ఒక రకమైన శూన్యం, కోపమున్నాయి. మాంగళ్య ధారణ జరుగుతున్నప్పుడు అంజలి కళ్ళ నుండి రాలిన కన్నీళ్లు ఆమె తండ్రి గుండెను కోసాయి. కాని ఆయన ఏమీ చేయలేని నిస్సహాయుడు. సూర్యకేమైంది? ఈ బంధం ఒక ముళ్ళ కిరీటమని కానెత్తును మౌనంగానే తాళి కట్టాడు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబు. తను సిటీలో పెరిగింది. పల్లెటూరి వాతావరణం అలవాటు పడ్డానికి సమయం పడుతుంది అని సూర్య చేతిలో అంజలి చేతిని పెట్టి ఏడ్చారు రామచంద్రరావు. మీరు బాధపడకండి మామయ్య గారు. నా ప్రాణం ఉన్నంత వరకు మీ అమ్మాయికి నా ఇంటి వల్ల ఎలాంటి కష్టం రానివ్వను అని దృఢంగా చెప్పాడు సూర్య. అంజలి మాత్రం ఆ మాటలు నమ్మలే. సరికదా తన మనసులో సూర్య పట్ల ఒక రకమైన చిన్న చూపుని పెంచుకుంది. పెళ్లి తర్వాత అదే రోజు సాయంత్రం సూర్య అంజలి ఊరికి బయలుదేరారు. కారులో ప్రయాణం. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. సిటీ ట్రాఫిక్ దాటి కారు హైవే ఎక్కింది. ఆ తర్వాత నెమ్మదిగా రోడ్డు మారుతూ పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్లోకి ప్రవేశించింది. కారు అద్దంలో నుండి బయటకు చూస్తున్న అంజలికి ప్రతిదీ వింతగా కష్టంగా కనిపిస్తుంది. రోడ్డు మీద ఎగురుతున్న దుమ్ము, ఆవుల మందలు, చిన్న చిన్న పెంకుటిల్లు. దేవుడా, నేనిక్కడ బతకాల్సింది. ఏసీ రూముల్లో, కాఫీ షాపుల్లో గడిపిన నేను ఈ దుమ్ములో మట్టిలో ఎలా బతుకుతాను అని మనసులోని కుమిలిపోయింది. కారు ఒక పాతకాలపు పెద్ద పెంకుటింటి ముందు ఆగింది. అదే సూర్య ఇల్లు. ఇంటి ముందు పెద్ద ముగ్గు, చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. సూర్య కారు దిగి అంజలి వైపు ఆశగా చూశాడు. అంజలి ఇష్టం లేకుండానే అడుగులు బరువుగా వేస్తూ కారు దిగింది. ఆమె కాలికి ఉన్న హై హీల్స్ ఆ మట్టిలో దిగబడిపోయాయి. సూర్య అది గమనించి సాయం చేయడానికి చేయి చాపాడు. కానీ అంజలి విసుగ్గా అతని చేతిని తోసేసి తన చెప్పును తానే సరిచేసుకొని నిలబడింది. సూర్య ముఖంలో చిన్న బాధ కనిపించినా దాన్ని దాచుకుని ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఊరి ఆడవాళ్లు హారతి ఇచ్చి కొత్త కోడల్ని లోపలికి ఆహ్వానించారు. అంజలి కుడి కాలు మోపి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన ఆ పాత పల్లెటూరిల్లు ఆమె కోసం ఎలాంటి సవాళ్లను ఎదురు చూస్తుందో ఆమెకప్పుడు తెలియదు. తండ్రి మాట కోసం తన గొంతు కోసుకున్నానని భావిస్తున్న అంజలి మనసులో సూర్య మీద, ఆ ఊరి మీద విపరీతమైన కోపం రగులుతూనే ఉంది. ఆ పాత పెంకుటింట్లో అంజలి కేటాయించిన గది పెద్దగానే ఉన్నా ఆమెకు అందులో ఊపిరి అన్నట్టుగా అనిపించింది. సిటీలో తన ఏసీ అపార్ట్మెంట్, మెత్తటి పరుపు, సిటీ లైట్స్ అవన్నీ తలుచుకుంటే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. గదిలో ఒక పాతకాలపు చెక్క మంచం, దానికి దోమతెర ఉన్నాయి. బయట కీచురాల చప్పుడు, దూరాన ఎక్కడో మోగుతున్న కుక్కల శబ్దాలు ఆమెకు చాలా కొత్తగా భయంగా అనిపించాయి. సూర్య గదిలోకి వచ్చి ఒక మూల ఉన్న చాప మీద పడుకోవడానికి సిద్ధమయ్యాడు. నీకేసి అలవాటు కదా,
ఇక్కడ ఫ్యాన్ గాలికి ఇబ్బందిగా ఉంటే చెప్పు, రేపే ఏసీ ఫిక్స్ చేయిస్తాను అని చాలా మృదువుగా అన్నాడు. అంజలి అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నాకు మీతో మాట్లాడాలని లేదు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని కోపంగా ముఖం తిప్పుకుంది. సూర్య ఏమనకుండా లైట్స్ ఆపేసి పడుకున్నాడు. ఆ రాత్రంతా అంజలి ఏడుస్తూనే గడిపింది. తండ్రి ప్రాణాల కోసం తనెంత పెద్ద శిక్ష అనుభవిస్తుందో అని కుమిలిపోయింది. ఉదయం కోడికూతతో మెలకు వచ్చిన అంజలికి. సిటీలో అయితే ఉదయం 8 గంటల వరకు నిద్రపోయేది. కానీ ఇక్కడ 5:30కే పల్లెటూరు నిద్రలేచింది. బయట వాకిట్లో ఊడ్చే చప్పుడు, ఆవుల అరుపులు. బద్ధకంగా లేచి బయటకు వచ్చిన అంజలికి పెరట్లో తులసి కోట ముందు నిలబడి సూర్యక నమస్కారం చేస్తున్న సూర్య కనిపించాడు. తెల్లటి పంచె, భుజం మీద తువ్వాలు. అతనిలో ఒక ప్రశాంతత కనిపించింది. కానీ అంజలి మనసులో మాత్రం అదంతా నాటుతనంగానే అనిపించింది. అంజలికి ఉదయం లేవగానే కాఫీ తాగడం అలవాటు. వంటగదిలోకి వెళ్ళి చూస్తే పొయ్యి మీద పాలు కాగుతున్నాయి. కాఫీ మేకర్ లేదు. సూర్య మేనత్త సుబ్బమ్మ అక్కడే ఉంది. లేచావా అమ్మా, ఉండు నీకు ఫిల్టర్ కాఫీ ఇస్తాను అంటూ ఒక ఇత్తడి గ్లాసులో వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. అంజలి ఒక సిప్ చేసి ముఖం చిట్లించింది. ఆమెకు ఆ రుచి నచ్చలేదు. గ్లాసును టేబుల్ మీద పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. అదే రోజు ఉదయం ఊళ్ళో ఉన్న చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు కొత్త కోడల్ని చూడ్డానికి వచ్చారు. హాల్లో కూర్చున్న అంజలిని చూసి వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. ఏంటే సిటీ పిల్ల, బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోలేదు, చీర కట్టుకోవడం కూడా రానట్లుంది. అసలు మన సూర్యబాబుకి ఈ పట్నం పిల్ల ఏమాత్రం ఆనదు. ఆ మాటలు అంజలి చెవిన పడ్డాయి. ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. సిటీలో తన టీం మొత్తాన్ని కమాండ్ చేసే మేనేజర్ తను. అలాంటిది ఇక్కడ ఈ ఆడవాళ్ల మాటలు పడవలసి వస్తుందని రగిలిపోయింది. లేచి ఏదో అనబోతూ ఉండగా సూర్య అక్కడికి వచ్చాడు. అత్తయ్య, తనిప్పుడే కదా మన ఊరికి వచ్చింది. తను పెరిగిన వాతావరణం వేరు. తనిక్కడ అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. తనకు నచ్చినట్టు తను ఉండే స్వేచ్ఛ తనకు ఉంది. దయచేసి ఎవరు తన్ని ఇబ్బంది పెట్టకండి అని చాలా ప్రశాంతంగా, కానీ ఎవరు ఎదురు చెప్పలేని విధంగా దృఢంగా చెప్పాడు సూర్య. ఆ మాటలతో ఆడవాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. అంజలికి ఆశ్చర్యం వేసింది. సూర్య వాళ్ళతో గొడవ పడలేదు. అలాగని తనను వాళ్ళ ముందు చులకన చేయలేదు. చాలా హుందాగా పరిస్థితిని చక్కదిద్దాడు. అయినా సరే ఆమె ఇగో ఆ సాయాన్ని అంగీకరించడానికి ఒప్పుకోలేదు. గబాగబా లోపలికి వెళ్ళిపోయింది. 3 రోజులు గడిచాయి. అంజలి ఆఫీస్ లీవ్ అయిపోయింది. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసి ఉంది. ఉదయం ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చుంది. కానీ ఊర్లో సిగ్నల్ సరిగ్గా లేవు. ఆఫీస్ వైఫైకి అలవాటు పడిన ఆమె ఇక్కడ మొబైల్ డేటాతో కనెక్ట్ అవ్వడానికి నానా పాటలు పడుతుంది. 10 గంటలకు క్లయింట్తో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. నెట్ సరిగ్గా లేక మీటింగ్ డిస్కనెక్ట్ అవుతుంది. అంజలికి ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుంది. చేతిలో ఉన్న మౌస్ని కోపంగా టేబుల్ మీదకు విసిరేసింది. కర్మ, ఎక్కడ దొరికానో ఈ ఊరికి, నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అని గట్టిగా అరుస్తూ తల పట్టుకొని కూర్చుంది. అప్పుడే పొలం నుండి వచ్చిన సూర్య ఆమె పరిస్థితిని గమనించాడు. ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు. అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక హై స్పీడ్ పోర్టబుల్ ఇంటర్నెట్ రౌటర్ ఉంది. అది సిటీకి వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కొని వచ్చాడు. దాన్ని తీసుకెళ్లి అంజలి టేబుల్ మీద పెట్టి సెటప్ చేశాడు. దీనితో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండదు. ఊర్లో పవర్ కట్ ఉన్నా నిన్ననే ఇంటికి ఇన్వర్టర్ కూడా కనెక్ట్ చేయించాను. నీ ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం రాదు అని చెప్పి తన పనిలోకి తను వెళ్ళిపోయాడు. అంజలికి మాట రాలేదు. తను అడగకుండానే తన సమస్యను అర్థం చేసుకుని క్షణాల్లో పరిష్కరించిన సూర్య వైపు ఆ మొదటిసారి కొంచెం గౌరవంగా చూసింది. ఆ రౌటర్ సహాయంతో మీటింగ్ విజయవంతంగా పూర్తయింది. క్లయింట్ అంజలి ప్రజెంటేషన్ని మెచ్చుకున్నాడు. ఆ క్రెడిట్ అంతా సూర్యకే చెందుతుందని ఆ మనసుకు తెలుసు. కానీ బయటకు చెప్పడానికి అహం అడ్డు వచ్చింది. మరుసటి రోజు ఆదివారం కావటంతో అంజలికి ఆఫీస్ పని లేదు. ఇంట్లో ఉండలేక విసుగు పుట్టి ఊరి బయట ఉన్న పొలాల వైపు నడుచుకుంటూ వెళ్ళింది. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి ఆ మనసు కొద్దిగా ఊరట్నిచ్చాయి.
అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా సూర్య కనిపించాడు. అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా సూర్య కనిపించాడు. అతను కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఫెర్టిలైజర్ కంపెనీ ప్రతినిధులు. అంజలి చెట్టు చాటు నిలబడి వాళ్ళ మాటలు వినసాగింది. సూర్య అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా సూర్య మాటలకు గౌరవంగా తలూపుతున్నారు. అంజలి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. తన దృష్టిలో సూర్య అంటే చదువురాని పల్లెటూరు బైతు, పొలం దున్నుకునే ఒక సామాన్య రైతు. కానీ అతనిలో ఇంత నాలెడ్జ్ ఉందా? అగ్రికల్చర్ మీద ఇంత కమాండ్ ఉందా? సిటీలో సూటు వేసుకొని తిరిగే వాళ్ళకంటే ఇతను ఏమాత్రం తక్కువ కాదు అని ఆమెకు మొదటిసారి అనిపించింది. సూర్య వ్యవసాయాన్ని ఒక వ్యాపారంలా కాకుండా ఒక బాధ్యతగా ఆధునిక పద్ధతుల్లో చేస్తున్నాడని అర్థమైంది. అక్కడి నుండి వెనుదిరిగి వస్తున్న అంజలి మనసులో సూర్య పట్ల ఉన్న ముద్ర నెమ్మదిగా చెరిగిపోవడం మొదలైంది. అతను చదువుకోక ఇక్కడ ఉండిపోలేదు. తన ఇష్టంతో, పల్లెటూరు మీద ప్రేమతో ఇక్కడ ఉన్నాడని గ్రహించింది. ఆ రోజు రాత్రి వర్షం మొదలైంది. పెంకుటింటి మీద పడుతున్న వాన చినుకుల శబ్దం ఒక వింతైన సంగీతంలా ఉంది. అంజలి గది కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తుంది. అప్పుడు ఆమె ఫోన్ మోగింది. రామచంద్రరావు కాల్. హలో నాన్న అంది అంజలి. ఎలా ఉన్నావమ్మా అంజలి? ఆ వాతావరణం, ఆ ఇల్లు నీకు కష్టంగా ఉందా? నిన్ను బాగా చూసుకున్నాడా? ఆందోళనగా అడిగాడు తండ్రి. అంజలికి కన్నీళ్లు వస్తున్నాయి. ఆమెకు సిటీ గుర్తొస్తుంది. కానీ తండ్రి ఆరోగ్యం ముఖ్యం. తన బాధ చెబితే నాన్న మళ్ళీ ఎక్కడ కుప్పగులిపోతాడన్న భయంతో ఆమె గొంతును సవరించుకుంది. లేదు నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఊరు చాలా బాగుంది. ఈ పచ్చదనం, ఈ ప్రశాంతత సిటీలో ఎక్కడ దొరుకుతాయి? ఆయనకు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీరు నా గురించి అస్సలు టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త అని నవ్వుతూ అబద్ధం చెప్పింది. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి గుమ్మంలో సూర్య నిలబడి ఉన్నాడు. అంజలి తన తండ్రి కోసం ఆడుతున్న నాటకాన్ని అతను పూర్తిగా విన్నాడు. తనకిష్టం లేకపోయినా తండ్రి కోసం ఆమె పడుతున్న వేదన అతని హృదయాన్ని తాకింది. సూర్య లోపలికి వచ్చి ఆమె చేతిలో ఒక చిన్న పార్సల్ పెట్టాడు. ఏంటిది? అడిగింది అంజలి ఆశ్చర్యంగా. నిన్న సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చాను. నీకు ఎస్ఐసో కాఫీ అంటే ఇష్టమని మామయ్య గారు ఒకసారి చెప్పారు. ఇక్కడ పాలు, ఫిల్టర్ కాఫీలు నీకు పడ్డం లేదు కదా, అందుకే ఈ కాఫీ మేకర్, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ తెచ్చాను అన్నాడు సూర్య. అంజలి అతని వైపు కన్నారపకుండా చూసింది. తన చిన్న చిన్న ఇష్టాలను కూడా అతను ఎంతలా గమనిస్తున్నాడో ఆమెకు అర్థమైంది. ఇన్ని రోజులు తను అతనితో కనీసం మర్యాద కూడా మాట్లాడలేదు. అసహించుకుంది. అయినా సరే అతను తన మీద కోపం పెంచుకోలేదు, పగ సాధించలేదు. బదులుగా తన్ని కంఫర్ట్గా ఉంచడానికి ప్రతిక్షణం తపన పడుతున్నాడు. థ్యాంక్ యూ. ఆమె గొంతులోంచి మొదటిసారి చాలా మృదువుగా ఆ పదం బయటకు వచ్చింది. సూర్య చిన్నగా చిరునవ్వు నవ్వి, నీకిష్టం లేని జీవితాన్ని నీ మీద రుద్దినందుకు నన్ను క్షమించు అంజలి. నాన్న కోసం నేను, మీ నాన్న కోసం నువ్వు ఈ బంధంలో ఇరుక్కపోయాం. కానీ నీ కలలకి, నీ కెరియర్కి నేనెప్పుడు అడ్డురాను. నీకెప్పుడు నా అవసరం ఉన్నా ఒక స్నేహితుల్లా నీ వెంట ఉంటాను అని చెప్పి తన చావ మీద పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. కానీ ఈసారి అది బాధతో కాదు, ఒక కొత్త ఆలోచనతో. సూర్య ఒక అద్భుతమైన మనిషి అని ఆ మంతరాత్మ చెబుతుంది. పైకి కనిపించే మోడ్రన్ బట్టల్లో కాదు, మనిషి వ్యక్తిత్వంలో అసలైన అందం ఉంటుందని ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. సూర్య చూరు నుండి పడుతున్న వర్షపు నీటిని చూస్తూ తన మనసులోని అపోహల మంచు నెమ్మదిగా కరుగుతున్నట్టు ఆమెకు అనిపించింది. కాలం చాలా నిశ్శబ్దంగా గడిచిపోతుంది. అంజలి పల్లెటూరి వాతావరణానికి మెల్లమెల్లగా అలవాటు పడుతుంది. ఉదయం పూట కాఫీ మేకర్లో తానే స్వయంగా కాఫీ చేసుకొని పెరట్లో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చొని తాగటం ఆమె దినచర్యగా మారింది. ఒకనాడు ఆ కాఫీ రుచిని అసహించుకున్న అంజలి ఇప్పుడు పల్లెటూరి స్వచ్ఛమైన గాలితో పాటు ఆ కాఫీని ఆస్వాదిస్తుంది. సూర్య ఎప్పట్లాగే తన పనుల్లో తను బిజీగా ఉంటున్నాడు. కానీ అంజలికి ఏ చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవటం మాత్రం మర్చిపోలేదు. ఆమె మీటింగ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడకుండా చూడడం, ఆమెకిష్టమైన కూరగాయలు
సిటీ నుండి తెప్పించడం లాంటివి సూర్య మౌనంగానే చేస్తూ వచ్చాడు. అంజలి ఇవన్నీ గమనిస్తూనే ఉంది. సిటీలో తన చుట్టూ 100 మంది స్నేహితులు ఉన్నా ఎవరు తను ఇంతలా ఏమీ ఆశించకుండా కేర్ చేయలేదని ఆమెకు అర్థమవుతుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ పని త్వరగా ముగియటంతో అంజలి పొలం వైపు నడుచుకుంటూ వెళ్ళింది. సూర్య ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఊరు రైతులతో మాట్లాడుతున్నాడు. అంజలి దూరంగా నిలబడి గమనించసాగింది. సూర్యబాబు, ఈసారి వర్షాలు సరిగ్గా పడలేదు. పంట చేతికి రాకపోతే మా బతుకులు బస్టాండే అని ఒక వృద్ధ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్య ఆ పెద్దాయన భుజం తట్టి, మీరేం భయపడకండి తాత, మన ఊరికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. పైప్ లైన్స్ కూడా వచ్చేసాయి. రేపటి నుండి పని మొదలవుతుంది. మనకి నీటి కష్టం ఉండదు. మీ పంటల పెట్టుబడి నేనిస్తాను. లాభం వస్తేనే తిరిగి ఇవ్వండి అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు విన్న అంజలి గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఒక మనిషి ఇంత నిస్వార్థంగా ఎలా ఉండగలడు? తన కోసం కాకుండా 10 మంది కోసం ఆలోచించే సూర్య ముందు తను ఎంత స్వార్థపర్రాలో అని మొదటిసారి ఆమెకు సిగ్గేసింది. మోడ్రన్ లైఫ్, కెరీర్ అంటూ తన చుట్టూ తన్ను గీసుకున్న గీతలు చెరిగిపోతున్నాయి. సూర్య వ్యక్తిత్వం ముందు ఆ అహంకారం తలవంచింది. అలా కొన్నేళ్లు గడిచాయి. అంజలికి సూర్య మీద ఉన్న గౌరవం ప్రేమగా మారుతుంది. కానీ దాన్ని బయటకు చెప్పడానికి ఆమెకేదో సంకోచం. తనంతాను ఎలా వ్యక్తం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉంది. సరిగ్గా అదే సమయంలో అంజలికి ఆఫీస్ నుండి ఒక మెయిల్ వచ్చింది. ఆమె పనితీరు మెచ్చి కంపెనీ ఆమెకు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇచ్చింది. అంతేకాదు, ఆ పోస్టు కోసం ఆమెను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బ్రాంచ్కి బదిలీ చేస్తున్నట్టు అందులో ఉంది. ఇది అంజలి ఎప్పటి నుండో కంటున్న కల. ఈ విషయం చూడగానే అంజలికి ఒకవైపు సంతోషం, మరోవైపు భయం వేసింది. సంతోషం తన కెరీర్ ఎదుగుదలకు, భయం సూర్యకి దూరం అవ్వాల్సి వస్తుందని. సాయంత్రం సూర్య ఇంటికి రాగానే ఆ మెయిల్ గురించి చెప్పింది. సూర్య ముఖంలో ఎలాంటి మార్పు లేదు. చిన్నగా నవ్వి, చాలా సంతోషం అంజలి, కంగ్రాచులేషన్స్, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అని అన్నాడు. కానీ నేను యుఎస్ వెళ్ళాలి, నెమ్మదిగా అంది అంజలి. వెళ్ళు, నీ కలల కోసం, నీ లక్ష్యం కోసం నేను ఎప్పుడు అడ్డుపన్ను అని నీకు ముందే చెప్పాను కదా. వీసా ప్రాసెస్కి ఏమైనా పేపర్స్ కావాలంటే చెప్పు, నేను రెడీ చేస్తాను అని చెప్పి సూర్య గదిలోకి వెళ్ళిపోయాడు. అంజలికి గుండె బరువెక్కింది. నన్ను వదిలి వెళ్ళొద్దు అని అతను ఒక్క మాట అడిగితే బాగుండు అని ఆ మనసు తప్పించింది. కానీ సూర్య అలా అడగడు అని ఆమెకు తెలుసు. అతనికి తనపై ప్రేమ లేదా, లేక తన కోసం తన ప్రేమని చంపుకుంటున్నాడా? అంజలి రాత్రంతా అదే ఆలోచనలతో నిద్రపోలేదు. అంజలి అమెరికా వెళ్తున్న విషయం రామచంద్రరావుకి తెలిసింది. కూతురి ప్రమోషన్ విని సంతోషించిన ఆమె వైవాహిక జీవితం ఏమవుతుందన్న భయంతో హుటాహుట్న ఊరికి బయలుదేరి వచ్చాడు. ఆయన వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరు లేరు. సూర్య పొలంలో ఉన్నాడు. అంజలి గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో ఉంది. ఆ ముఖంలో ఒక రకమైన దిగులు ఉంది. ఆ చూసిన రామచంద్రరావు మనసు కకావికలమైంది. తన మాట కోసం కూతురు ఇష్టం లేని జీవితాన్ని గడుపుతుందని, అందుకే ఆ ముఖంలో నవ్వు లేదని ఆయన అపార్థం చేసుకున్నాడు. సూర్య రాగానే రామచంద్రరావు అతని పక్కకు తీసుకువెళ్ళాడు. సూర్యబాబు, నా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అంజలిని నీకిచ్చి పెళ్లి చేశాను. కానీ నా కూతురు ఇక్కడ సంతోషంగా లేదు. తన కలలన్నీ చంపుకొని రోజులు నెట్టేస్తుంది. ఇప్పుడు తనకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. దయచేసి తన్ను ఆపొద్దు. తన దారిన తాను వెళ్ళనివ్వు. అవసరమైతే ఈ పెళ్లిని రద్దు చేద్దాం. నన్ను క్షమించు బాబు అంటూ చేతులు జోడించాడు రామచంద్రరావు. ఆ మాటలు అప్పుడే కాఫీ తీసుకువస్తున్న అంజలి చెవిన పడ్డాయి. ఆమె అక్కడే ఆగిపోయింది. సూర్య ఏమాత్రం తడుముకోకుండా రామచంద్రరావు చేతులు పట్టుకున్నాడు. మీరు క్షమాపణ అడక్కండి మామయ్య గారు. అంజలి సంతోషమే నాకు ముఖ్యం. తను ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. నేను అంజలిని ఎప్పటికీ ఒక బంధనంలో బంధించి ఉండలేను. తను రేపే అమెరికా వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. సూర్య గొంతు ప్రశాంతంగా ఉన్నా అందులోని బాధను వెక్కి వెక్కి ఏడుస్తున్న అతని మనసును అంజలి స్పష్టంగా వినగలిగింది. నాన్న మాట కోసం, తన స్వేచ్ఛ కోసం సూర్య తన సొంత జీవితాన్ని,
ప్రేమని ఎలా త్యాగం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది. కాఫీ కప్పుల ట్రేను అక్కడే వదిలేసి అంజలి ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. మరుసటి రోజు ఉదయం అంజలి ఆఫీస్కి తన నిర్ణయాన్ని మెయిల్ చేయవలసిన రోజు. సూర్య ఉదయాన్నే లేచి అంజలికి అమెరికా వెళ్ళడానికి అవసరమైన సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్ అన్నీ ఒక ఫైల్లో సర్దుతున్నాడు. అంజలి గదిలోకి వచ్చి అతని చేతిలో ఉన్న ఫైల్ను తీసుకొని పక్కన పడేసింది. సూర్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఏంటి ఇదంతా? నేను యుఎస్ వెళ్తున్నానని నీకెవరు చెప్పారు? కోపంగా అదే సమయంలో కళ్ళ నిండా నీళ్లతో అడిగింది అంజలి. నిన్న మామయ్య గారు నాతో మాట్లాడారు. నీకిక్కడ ఇష్టం లేదు, నీ లక్ష్యం అమెరికా అని. సూర్య మాటలు పూర్తి కాకముందే అంజలి అతని పెదవులపై వేలి వేసి ఆపింది. నాన్నకు నేను ఇష్టం లేకుండా ఇక్కడ ఉన్నానని అనిపిస్తుంది. కానీ నీకు నా మనసు అర్థం కాలేదా సూర్య? నేను ఏసీ రూముల్లో, పబ్స్లో సంతోషాన్ని వెతుక్కున్నాను. కానీ అసలైన ప్రశాంతత, ప్రేమ ఇక్కడే ఉన్నాయని తెలుసుకోవడానికి నాకింత సమయం పట్టింది. నాన్న మాట కోసం నేను ఈ మెడ వంచాను. కానీ ఇప్పుడు నా మనసు చెబుతున్న మాట కోసం నేను ఈ ఇంట్లోనే నీతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ సూర్య గుండెలకు హత్తుకొని బోర్న ఏడ్చేసింది అంజలి. సూర్యకేం జరుగుతుందో క్షణం పాటు అర్థం కాలేదు. ఇన్ని రోజులుగా తన మనసులో అణుచుకున్న ప్రేమ అంజలి కౌగిలింతతో కట్టలు తెంచుకుంది. అతని కళ్ళలో నుండి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. అంజలి తల నిమురుతూ, నిజంగానే నీకు ఈ పల్లెటూరి వాతావరణం, నేను నచ్చామా అంజలి అని అడిగాడు నమ్మలేనట్లుగా. కన్నీళ్లు తుడుచుకుంటూ అంజలి పైకి చూసింది. ఈ పల్లెటూరి కంటే ముందు నాకు నువ్వు నచ్చావు సూర్య. నా అహంకారాన్ని భరించావు. నా కోసం నీ కలలను పక్కన పెట్టావు. ఇంతకంటే మంచి భాగ్యస్వామి నాకు ఈ అమెరికాలో దొరుకుతాడు. నా కంపెనీ వాళ్ళు నన్ను ఇండియా ఆపరేషన్స్ హెడ్గా ఇక్కడి నుండే వర్క్ చేయమన్నారు. నేను ఆఫర్ యాక్సెప్ట్ చేశాను. యుఎస్ఏ ఆఫర్ రిజెక్ట్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలి అసలే వెళ్ళను అని గట్టిగా పట్టుకుంది. ఈ దృశ్యాన్ని గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న రామచంద్రరావు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. తన ప్రాణ స్నేహితుడు నారాయణకి ఇచ్చిన మాట వృధా పోలేదని, తన కూతురి జీవితం అత్యంత సురక్షితమైన చేతుల్లో ఉందని ఆయనకు సంపూర్ణ నమ్మకం కుదిరింది. ఏరా సూర్య, నా అల్లుణ్ణి అని ఒక మాటలో నన్ను ఓడించి నా కూతురి మనసు గెలుచుకున్నావా అని రామచంద్రరావు లోపలికి వచ్చి ఇద్దరిని ఆశీర్వదించారు. ఆ పాత పెంకుటిల్లిప్పుడు అంజలికి స్వర్గంలా మారింది. ఆ మాధురిక ఆలోచనలు, సూర్య సంప్రదాయక విలువలు కలిసి ఆ ఊరికి కూడా ఎంతో మేలు చేశాయి. అంజలి తన ఆఫీస్ పనితో పాటు సూర్యకు వ్యవసాయంలో, ఊరి పిల్లల చదువుల కోసం ఫండ్స్ సేకరించడంలో సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రం పొలం గట్టున సూర్య, అంజలి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. సూర్య ఒళ్ళో తలపెట్టుకుని పచ్చని పైరువైపు గాలిని ఆస్వాదిస్తుంది అంజలి. ఒకప్పుడు ఈ మట్టి వాసన చూస్తే చిరాకు పడేదానివి నవ్వుతూ అన్నాడు సూర్య. అది అప్పుడు సూర్య, ఇప్పుడు ఈ మట్టిలో నా ప్రాణం ఉంది, నా ప్రేమ ఉంది. ఈ పల్లెటూరు, నువ్వు నా జీవితానికి దొరికిన అతిపెద్ద బహుమతులు అంటూ సూర్య చేతిని తన గుండెలకు హత్తుకుంది అంజలి. పడమటి ఆకాశంలో సూర్యుడు ఎర్రగా అస్తమిస్తున్నాడు. కానీ అంజలి జీవితంలో మాత్రం ఒక అందమైన ప్రేమ సూర్యోదయం అప్పుడే మొదలైంది. నాన్న మాట కోసం మొదలైన ప్రయాణం మనసులు ఏకమవడంతో ఒక మధురమైన కావ్యంగా ముగిసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.